వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ రేంజ్ లో పేరు ప్రతిష్టలు వరుసగా భారీ ప్రాజెక్టులు అన్ని పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన కెరియర్ లో ఓ విచిత్రమైన ట్విస్ట్. సినిమా షూట్, స్ట్రిక్ట్ స్కెడ్యూల్, టైం బౌండ్లు అన్ని రెడీగా ఉన్నాయి. కానీ ఒక్క ఫ్లైట్ క్యాన్సిలేషన్ రామ్ చరణ్ సినిమాకే బ్రేక్ వేసింది. ఇండిగో తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం చిత్ర బృందానికి పెద్ద దెబ్బగా మారింది. ఇండిగో నిర్ణయం పెద్ది టీంకి భారీ నష్టం తెచ్చింది అంటున్నాయి యూనిట్ వర్గాలు. రామ్ చరణ్ ఇప్పుడు చేస్తున్న సినిమా బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది. చరణ్ కెరియర్ లోనే కొత్త మలుపు ఉండబోతుంది అని అభిమానులు నమ్ముతున్నారు. ఇండియన్ రూరల్ ఎమోషన్, భారీ స్కేల్, పవర్ఫుల్ స్టోరీ, బిగ్ కాస్టింగ్. ఇది చరణ్ కోసం కీలక సినిమా. ఎందుకంటే ఆచార్యలో గెస్ట్ రోల్ భారీ డిజాస్టర్, గేమ్ చేంజర్. భారీగా ఎదురు చూసినప్పటికీ ఆశించిన రీతిలో ఫలితం రాలేదు. అందుకే ఈ పెద్ద సినిమా రామ్ చరణ్ కు మస్ట్ విన్ మూవీగా మారింది. ఈ సినిమా షూట్ 80% కంప్లీట్ అయింది. తాజాగా ఓ కీలక స్కెడ్యూల్ కోసం రామ్ చరణ్ మరో రాష్ట్రానికి వెళ్లవలసి వచ్చింది. టికెట్లన్నీ బుక్, టీమ్ రెడీ, స్కెడ్యూల్ పక్కా. కానీ ఇండిగో పైలట్ కొరత కారణంగా ఫ్లైట్లు తాత్కాలికంగా క్యాన్సిల్. దీంతో రామ్ చరణ్ షూట్ లొకేషన్ కి చేరుకోలేకపోయాడు. హీరో లేకుండా షూటింగ్ కొనసాగడం సాధ్యం కాదు కదా. ఇలాంటి కీలక సమయంలో స్కెడ్యూల్ కి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన తరుణంలో ఇండిగో తీసుకున్న ఒక్క నిర్ణయం అన్నీ తారుమారు చేసింది. ఆ రోజు మొత్తం షూట్ క్యాన్సిల్ అయింది. తయారీ బృందానికి ఇది భారీ నష్టం. సెలబ్రిటీ అయినా, స్టార్ హీరో అయినా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే మనిషి చేతిలో ఏమీ ఉండదు. అదే విషయాన్ని ఇప్పుడు రామ్ చరణ్ ఎదుర్కొంటున్నారు. ఇండిగో వల్ల వచ్చిన ఈ అంతరాయం స్కెడ్యూల్ మొత్తాన్ని కూడా తారుమారు చేసింది. ఇప్పుడు తదుపరి షూట్ ఎప్పుడు, రీషెడ్యూల్ ఎలా అన్న దానిపై బుచ్చిబాబు టీం మళ్లీ ప్లాన్ చేస్తుంది. బుచ్చిబాబు మాత్రం ఇంకా 2 నెలల్లో సినిమా పూర్తి చేసి మార్చి 26న రిలీజ్ చేస్తాం అంటున్నారు. కానీ ఇండిగో దెబ్బతో వచ్చిన ఆలస్యం ఈ ప్లాన్లపై ప్రభావం పడుతుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్. పెద్ద సినిమా రామ్ చరణ్ కెరియర్ ను మళ్లీ గేర్ మార్చే చిత్రమని అభిమానులు బాగా నమ్ముతున్నారు. బుచ్చిబాబు కూడా భారీ నమ్మకంతో ఈ సినిమాను తయారు చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంపై ఇండస్ట్రీలో భారీ హైప్ ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు జెట్, ఈ కాస్టింగ్, ఈ కాన్సెప్ట్ తో పెద్దిని మళ్లీ ట్రాక్ లోకి తెచ్చేందుకు ఆల్ ది వే ప్రయత్నిస్తోంది. ఈ కాస్టింగ్, ఈ కాన్సెప్ట్ తో పెద్దిని మళ్లీ ట్రాక్ లోకి తెచ్చేందుకు ఆల్ ది వే ప్రయత్నిస్తోంది. కానీ ఇండిగో వేసిన ఈ చిన్న బ్రేక్ చివరికి పెద్ద సమస్యగా మారుతుందా? ఈ సవాల్ను ఎలా దాటుతుంది? చరణ్ తన స్టైల్లోనే ఈ ఆటంకాన్ని కూడా ఓవర్టేక్ చేస్తాడా? రాబోయే రోజుల్లో స్పష్టమవుతోంది.